హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటి, దానికి సంబంధించిన అరబీ ఎలా మాట్లాడాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ తను పెట్టిన కామెంట్ ఏంటి చూద్దాం. ఆ బ్రదర్ పేరు వచ్చేసి శ్రీనివాస్ అనమాట. అతను పెట్టిన కామెంట్ ఏంటంటే, సిస్టర్ సాఫర్ అంటే ఏంటి అని కామెంట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కామెంట్ అండి. సాఫర్ అంటే ప్రయాణం, మనం చేసే ప్రయాణాన్ని సాఫర్ అంటారు అరబీలో సాఫర్ అంటే ప్రయాణం అనేసి, అంటే ఇంగ్లీష్లో ట్రావెల్ అంటారు కదా, ట్రావెల్ని తెలుగులో ప్రయాణం అంటాం. అదే అరబీలో అయితే సాఫర్ అంటారు. అలాగే సఫర్ అన్న సిఫర్ అన్న సున్నా అంటే జీరో అంటారు కదా, తెలుగులో సున్నా. సఫర్ లేక సిఫర్ అంటే జీరో అని అర్థం. అలాగే సబర్ అంటే ఆగు అనే పదాన్ని అరబీలో సబర్ అంటారు. ఇప్పుడు సాఫర్ అని అడిగితే ఇవన్నీ ఈ మూడు పదాలు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో అతను టైప్ చేసింది ఇంగ్లీష్లో కాబట్టి అతను అడిగిన క్వశ్చన్ సాఫరా లేక సఫరా అని నాకు అర్థం కాలేదనమాట. అదే తెలుగులో టైప్ చేసి అడుగుంటే నాకు కొంచెం క్లారిటీగా అర్థమయ్యాను. అది కొంచెం క్లారిటీగా ఉందన్నమాట. ఇంగ్లీష్ కాబట్టి సఫర్, సిఫర్ లేదంటే సాఫర్, ఇది మూడు కూడా ఇంగ్లీష్లో టైప్ చేసినప్పుడు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా నేను చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే సబర్ అంటే ఆగు అని అర్థం. అలాగే ఇప్పుడు సాఫర్ వెళ్ళే వాళ్ళకి అంటే ప్రయాణం చేసే వాళ్ళకి, గల్ఫ్ నుంచి ప్రయాణం చేసే వాళ్ళకి అరబీలో కొన్ని పదాలు ఎలా చెప్పాలనేసి తెలుగు ద్వారా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని పదాలు అయితే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు చెప్పే పదాలు సాఫర్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఇంతకు ముందు కూడా నేను సాఫర్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడేలా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే పైన ఇస్తున్నాను, దాన్ని టచ్ చేశారంటే ఆ వీడియో చూడొచ్చు. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే ప్రయాణానికి సంబంధించిన కొన్ని పదాలు అయితే తెలుసుకుందాం. అంటే జరిగిపోయిన ప్రయాణం గురించి, జరగవలసిన ప్రయాణం గురించి, జరగబోయే ప్రయాణం గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాలంటే అరబీలో అఫక్కర్ అసాఫర్ ఇండియా, లేదంటే అఫక్కర్ అసాఫర్ అల్ హిందీ అని కూడా అనొచ్చు. హిందీ. వీళ్ళకి తొందరగా ఇండియా అంటే అంత తొందరగా అర్థం కాదు. హిందీ అన్న, ఇండియా అన్న కొంచెం తొందరగా అర్థమవుద్ది అనమాట. అఫక్కర్ అంటే నేను అనుకుంటున్నానని, అఫక్కర్ అసాఫర్ ఇండియా, నేను ఇండియా వెళ్ళాలని అనుకుంటున్నాను, ఇలా చెప్పాలన్నమాట. అలానే సంవత్సరం తర్వాత వెళ్ళాలనుకుంటున్నాను లేదా వెళ్దాం అనుకుంటున్నాను, దీని అరబీలో అఫక్కర్ బాతానిసనా అసాఫర్, సంవత్సరం తర్వాత నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను. అఫక్కర్ అంటే అనుకుంటున్నానని, బాతానిసనా అంటే సంవత్సరం తర్వాత, లేదా బాత్సనా అని కూడా చెప్పొచ్చు. అఫక్కర్ బాత్సనా అసాఫర్ అంటే సంవత్సరం తర్వాత ఇండియా వెళ్దామని అనుకుంటున్నాను అని అర్థం. అలానే తర్వాత వచ్చేసి నేను 2 వారాల క్రితం లేదా ముందు, 2 వారాల ముందు ఇండియా వెళ్ళాను అని చెప్పడానికి సాఫర్త్ గబల్ ఇస్బోయిన్ ఇండియా అంటే నేను 2 వారాల క్రితం లేదా 2 వారాల ముందు ఇండియా వెళ్ళాను అనేసి అర్థం. సాఫర్త్ అంటే నేను వెళ్ళాననేసి, నేను ప్రయాణం చేశాననేసి అర్థం వస్తుంది. గబల్ ఇస్బోయిన్ అంటే 2 వారాల క్రితం లేదా 2 వారాల ముందు. వారాన్ని వచ్చేసి అరబీలో ఇస్బో లేక ఉస్బో అంటారు, అంటే వారం అని అర్థం. ఇస్బోయిన్ అంటే 2 వారాలు అని అర్థం. 2 వారాలని ఇస్బోయిన్ అంటారు అరబీలో. అలాగే ఒకవేళ నెల క్రితం వెళ్ళాను అని చెప్పడానికి ఇక్కడ 2 వారాలని ఉంది కదా ఇస్బోయిన్, ఇదే ప్లేస్లో నెల అంటే షహార్ని యాడ్ చేసుకుని సాఫర్త్ గబల్ షహార్ ఇండియా అంటే నేను నెల క్రితం వెళ్ళొచ్చాననేసి అర్థం వస్తుంది. అలాగే సంవత్సరం క్రితం అని చెప్పాలంటే ఇక్కడ సంవత్సరం అని యాడ్ చేసుకోవాలి. సంవత్సరాన్ని అరబీలో సనా అంటారు. సాఫర్త్ గబల్ సనా ఇండియా అంటే నేను సంవత్సరం క్రితం ఇండియా వెళ్ళొచ్చాననేసి అర్థం వస్తుంది. అంటే ఇక్కడ సంవత్సరం క్రితం అంటే గబల్ సనా అని, లేదంటే నెల క్రితం అంటే గబల్ షహార్ అని, ఒక వారం క్రితం అంటే గబల్ ఉస్బో అని,
2 వారాల క్రితం అంటే గబలేసిపోయాను అని ఇలా ఈజీగా అయితే ఒకదానికొకటి యాడ్ చేసుకుని సంవత్సరం, నెల, వారం ఇలా యాడ్ చేసుకుని సింపుల్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సాపరు వెళ్ళాలి అనే సందర్భంలో అరబీలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. బసాపర్, బసాపర్ అంటే వెళ్ళాలని, సాపరు వెళ్ళాలి, బసాపర్ లేదా ఎబిసాపర్. ఇప్పుడు దీనికి ఉదాహరణగా నెల తర్వాత ఇండియా వెళ్ళాలి, నెల తర్వాత నేను ఇండియా వెళ్ళాలి అని చెప్పడానికి అరబీలో బసాఫర్ ఇండియా బాద్షాహర్, బసాఫర్ ఇండియా బాద్షాహర్. బసాఫర్ అంటే ఇండియా వెళ్ళాలి, బాద్షాహర్ అంటే నెల తర్వాత, 2 నెలల తర్వాత అనుకోండి, 2 నెలల తర్వాత అని చెప్పడానికి అరబీలో బాషాహ్రేన్, బాషాహ్రేన్ అంటే 2 నెలల తర్వాత అని. 2 నెలలు అని చెప్పడానికి షహరేన్ అంటారు లేదా షహరిత్నేన్ అని కూడా అనొచ్చు. షహరేన్, షహరిత్నేన్. 3 నెలలు అంటే తలతా షహర్, 4 నెలలు అయితే అర్బ షహర్ ఇలా యాడ్ చేసి చెప్పొచ్చు. లేదా సంవత్సరం తర్వాత వెళ్ళాలని చెప్పాలంటే బసాపర్ బాద్సనా, బసాపర్ బాద్సనా లేదా ఎబిసాపర్ బాద్సనా అంటే సంవత్సరం తర్వాత సాపర్ వెళ్ళాలని అర్థం అనమాట. అలానే నేను సాఫర్ వెళ్తున్నాను, నేను ఇండియా వెళ్తున్నాను అని చెప్పడానికి అసాఫర్ ఇండియా, అసాఫర్ ఇండియా లేదా అనరు సాఫర్, అనరు సాఫర్ ఇండియా ఇలా కూడా చెప్పొచ్చు సింపుల్గా. అసాఫర్ ఇండియా, అసాఫర్ అల్ హింద్ ఇలాగనమాట. అంటే నేను సాఫర్ వెళ్తున్నాను, ఇండియా వెళ్తున్నాను అనేసి అర్థం. ఇంకా నెల తర్వాత వెళ్తాను, ఇంకో నెల తర్వాత వెళ్తానని చెప్పడానికి అరబీలో బేత్తాని షహర్రు, బేత్తాని షహర్రు అంటే ఇంకో నెల లేదా ఇంకా నెల తర్వాత వెళ్తాను అనేసి అర్థం అనమాట. అలానే నెక్స్ట్ టికెట్ కావాలని అడగాలంటే తస్గర, టికెట్ని తస్గర అంటారు. ఎబి తస్గర అంటే టికెట్ కావాలి, కావాలి అని చెప్పడానికి ఎబి అని వాడతారనమాట. ఎబి అంటే కావాలని, తస్గర టికెట్, ఎబి తస్గర అంటే టికెట్ కావాలి. తర్వాత వచ్చేసి అతని తస్కర, అతని తస్కర అంటే టికెట్ ఇవ్వండి లేదా టికెట్ ఇవ్వు అని అర్థం. ఇవ్వు లేక ఇవ్వండి అనేదాన్ని అరబీలో అతీని, అతీని అంటారనమాట. ఇవ్వు లేక ఇవ్వండి, అతని తస్కర టికెట్ ఇవ్వండి లేదా ఇవ్వు అనేసి. అలానే టికెట్ చేయమని చెప్పాలంటే సవ్య తస్కర, సవ్య అంటే చెయ్యండి లేక చెయ్యి అనేసి అర్థం. తస్కర అంటే టికెట్, సవ్య తస్కర టికెట్ చేయండి లేదా టికెట్ చేయి అనేసి అర్థం. టికెట్ తీసుకురా అని చెప్పడానికి జిబి తస్కర, జిబి అంటే తీసుకురా లేదా తీసుకురండి అనేసి అర్థం. తస్కర టికెట్, జిబి తస్కర టికెట్ తీసుకురా అని అర్థం. ఫైనల్గా సాఫర్ అనే దాన్ని ప్రయాణం అంటారు. సాఫర్త్ అంటే జరిగిపోయిందనమాట. జరిగిపోయిన ప్రయాణాన్ని గురించి మనం సాఫర్ వెళ్ళాను అని చెప్పడానికి సాఫర్త్ అంటే జరిగిపోయిన దానికి సాఫర్త్ అంటారు. ఆ సాఫర్ అంటే ఇప్పుడు జరుగుతుందనమాట. అంటే వెళ్తాను, వెళ్తున్నాను అనే దానికి ఉపయోగించాలంటే అసాఫర్ అంటారు. అసాఫర్ అంటే ఇప్పుడు జరిగేదాన్ని, వెళ్తున్నాను, వెళ్తాను అంటే ప్రయాణం చేస్తున్న దాన్ని, ప్రయాణం చేస్తాననే దాన్ని సాఫర్, వెళ్తాను, వెళ్తున్నాను అనే దాన్ని అసాఫర్ అని. ఇప్పుడు ప్రజెంట్ జరిగేదనమాట. అలాగే జరగవలసింది అంటే వెళ్ళాలి, సాఫర్ వెళ్ళాలి అనే దానికి ఎబి సాఫర్ లేదా బసాఫర్ అంటే సాఫర్ వెళ్ళాలి అనేసి అర్థం. జరిగిపోయిన దానికైతే సాఫర్త్, జరుగుతున్న దానికైతే అసాఫర్, జరగబోయేది అంటే వెళ్ళాలి అంటే దానికి బసాఫర్. ఓకే అండి, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీద ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తెలుగు వారికి ఎవరికైనా ఉపయోగపడితే మర్చిపోకుండా షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.